లో దిగిన కాంచండి చాలా చేశాను. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్లు చిన్న పెద్ద కాడదాకా ప్రతి చేశాను. అలాగే మీకు ఒక సిద్ధాంత పరంగా చేశానండి, ఇంజనీర్ పరంగా చేసాం, సివిల్ ఇంజనీర్తో చేశాను. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇచ్చే కొలతను బట్టి మనం ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు అటు చేసాం. అంతవరకు బాగానే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేము న్యూగా మొదలుపెట్టింది వాటిలన్నింటికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక లెవెల్ పరంగా అండి, ఒక కొలత పరంగా కానివ్వండి, సైజులు ఏదైనా సరే, మార్కింగ్ విషయంలో సరే, తూకాలు చూడటంలో సరే చాలా కరెక్ట్గా క్లియర్గా ఉంటుంది. ఒక మేస్త్రికి కూడా ఒక మైండ్లోకి వచ్చేస్తుంది ఈ కన్స్ట్రక్షన్ మనం వెళ్తే మనకు కూడా ఇబ్బంది ఉండదు. అలాగే ఈ లెక్కల ప్రకారం ఓనర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటే దీనివల్ల ఓనర్ కూడా ఆ బిల్డింగ్లో చేయించుకున్నందుకు హ్యాపీగా జీవితకాలం అంతా గడిపే అవకాశం పక్కాగా ఉంటుంది. ఇది గ్యారంటీ. ఎందుకంటే నా అనుభవంలో ఇది ఇలాంటి కొలతల బిల్డింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ ఇలా ఉందని మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. సంతోషం. ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ దీనివల్ల బయట పబ్లిక్లో ఇంకో వర్క్ రావచ్చు. మీరు అలా పక్కన నుంచోండి, అలా కవర్ చెప్పండి మాస్టర్. దీనివల్ల మాకు కూడా డెవలప్మెంట్ అనేది వర్క్ విషయంలో పెరుగుతుంది. పబ్లిక్ విషయంలో ఫలానా వర్కర్స్ సిద్ధాంత్ గారు, ఇంజనీర్ గారు కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేది మాకు కూడా కొంచెం అనుభవంగా ఇప్పుడు దాకా చేసినవి ఒక అయితే ఇది మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కొత్తగా వర్క్ మా లైఫ్లో అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ సహకారంతో మేము ముందుకి ఎవరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఈ లోకల్లో మేము కూడా తప్పకుండా ఒకవేళ సజెస్ట్ చేయొచ్చు. ఈ చుట్టుపక్కల చేసే ఒక 50 కిలోమీటర్ రేడియస్లో మా తరపు నుంచి ఏదైనా పని ప్రిఫర్ చేయడానికి మీరు చేయగలుగుతారు మాకు? ఓకే, దాన్ని బట్టి అమౌంట్ మీరు మాకు ఓకే మా కష్టాన్ని మీరు ఇస్తానంటే మేము గ్యారంటీగా వస్తాం. మీకు సహకారంతో మీరు మాకు సహకారంతో ప్రాజెక్ట్ని కంప్లీట్గా చేసే 50 కిలోమీటర్ రేడియస్లో మాకు ఏ పని ఉన్నా మీకు ప్రిఫర్ చేసే ప్రయత్నం చేస్తాం. మేము వస్తాం, పక్కాగా వస్తాం, గ్యారంటీగా చేస్తాం. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. మీకు బయట సిద్ధాంతులు కానీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఇంజనీర్లు కాకుండా వాళ్ళు ఒకటి ప్లాన్ ఇచ్చి ఒక మార్కింగ్స్ విషయంలో అక్కడికి మేము స్వతహాగా ప్రతిదీ గ్రౌండ్లో వచ్చి మేము పని చేస్తున్నాం, మీరు గమనించిన అంశం? మీకు ఆ విషయంలో చెప్పాలని చాలా డిఫరెన్స్ ఉందండి. వాళ్ళు ఎంతవరకు అంటే ఒక సైటు 4 వైపులు కొలతలు తీసుకోవడం, ఆ రూమ్ సైజు మనకు పేపర్ మీద ఇచ్చేసి ఒక పాయింట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కన్స్ట్రక్షన్ దగ్గర అయితే ఉండరు. ఆ పేపర్ మేము తీసుకొచ్చి ఆ సైడ్ క్రాస్లు అవి కట్ చేసుకుంది, ఇటువైపు వేస్ట్ అవ్వకుండా చూసుకుంది, బాధ్యత అంతా మా మీదే ఉంటుంది. వాళ్ళు ఓన్లీ ప్లాన్ తీసుకుని డబ్బులు తీసుకుని మీలాగా ఇక్కడ ఉండి బాధ్యతగా ఓనర్ని సేవ్ చేసే అయిపోతే ఇప్పుడు దాకా ఎవరు ఇంజనీర్ ఏమన్నా సిద్ధంగా ఉండి వాళ్ళు ఎంతవరకు టైం అంతవరకు ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ప్రకారం ఆ టైం మీద చూసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు ఇక్కడ రోజంతా ఉండి మాకు కూడా ఉండి మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్క్ దగ్గర బాధ్యత తీసుకోవడం అనేది తక్కువ అండి. బాగా అసలు ఉంటుందా అసలు ఆ తరహా మీరు చూసారా? ఇంతవరకు అయితే ఏం లేదండి. ఎవరైనా సరే వచ్చి మాకు చెప్పి వెళ్ళిపోతారు అంతే అండి. దాని ప్రకారం మేము చేసుకుంటాం తప్ప దగ్గర ఉండి కూడా ఉండి కొలతల ప్రకారం తూకాలు చూసుకోవడం అనేది ఇంకెక్కడ జరగలేదండి. సార్ ఇప్పుడు పేపర్ మీద ఉన్న కొలతకి గ్రౌండ్లో వాస్తవంగా పనిచేసిన తర్వాత ఆ కొలతలు మేము సాధించినట్టు మీకు అనిపించిందా? దారం అర్ధారం కూడా పక్కాగా అండి 100% వచ్చింది కదండి. అదే ఐమోల్లో కానివ్వండి, స్కేర్ ఫీట్లో కానీ మొత్తం అంతా కూడా ఏది కూడా సింక్ అవ్వలేదు, కరెక్ట్గా వచ్చింది. బోర్లు తీసుకున్నా కానీ స్టార్ట్ చేసిన కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి చేయడం మేము కూడా కోసం ప్రాజెక్ట్ ఇంత పర్ఫెక్ట్గా చేయడం. కన్స్ట్రక్షన్ అంటే 50 ప్లాట్ల అపార్ట్మెంట్స్ కూడా చేసే ఉన్నారు. మీకు చూపిస్తాను. లోటస్ స్కూల్ తాడేపూడిలోనే ఫేమస్ లోటస్ స్కూల్, అది ప్రాజెక్ట్ నేను చేశాను. 50 ప్లాట్లు మన లోపల 50 ప్లాట్ల అపార్ట్మెంట్ చేశాను. ఎవరు ఇవ్వలేదండి. జస్ట్ మాకు ఇస్తారు, ఒక పేపర్ ఇస్తారు, ఆ పాయింట్ చెప్పేస్తారు, మేము రైట్ యాంగిల్ కట్టుకుంటాం, మార్క్ చేసుకుంటాం, సెంటర్ పాయింట్ చేసుకుంటాం, జస్ట్ అలా వెళ్ళిపోవడం అంతే. ఇంత పర్టికులర్గా దారంతో చేసింది ఇంతవరకు లేదు. నాకు ఇంచుమించు 15-16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. అప్పటి నుంచి కూడా మేము అలాంటి వర్క్ ఇదే స్టార్ట్. ఓకే, మంచిదే. అయితే గోదావరి జిల్లాలో ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తు పద్ధతులకి, సిద్ధాంతులకి అసలు విభిన్నంగానే మనం ఉన్నాం. గ్రౌండ్లో ఎక్కడ ఏ రకమైన మొహమాటం లేకుండా కూడా లేదండి. ఇక్కడ కూడా చాలా కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. చేసే వర్కర్ కూడా ఫ్రీగా ఉంటుంది. అవును. ఈ ఒక్క కన్స్ట్రక్షన్ ఇలా చేయడం వల్ల, బాధ్యత తీసుకోవడం వల్ల, ఒక సపోజ్ అందరూ వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటారండి ఈ ఫీల్డ్లో, కొంచెం రాని వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిపోతే మైండ్ మిక్చర్ అయిపోతారు. జస్ట్ దీన్ని బట్టి వెళ్ళిపోవాలనేది ఒక ఐడియా.